ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈ వీడియో ద్వారా టీఎస్పీఎస్సీ ద్వారా రిలీజ్ అయిన కొత్త నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లేదా అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పోస్టు కేవలం ఉమెన్స్కి మాత్రమే అండి, మెన్స్కి ఎలిజిబిలిటీ లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫర్ ఉమెన్స్. ఓకే, ఈ వీడియో ద్వారా ఈ పోస్ట్కి ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి 68 అండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 68. ఏజ్ లిమిట్ 18 to 44. శాలరీ వచ్చేసి 35,120 నుంచి 87,130 వరకు ఉంటుంది. ఇక్కడ కేటగిరీ వైజ్ పోస్టులు చూడండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 33 ఉన్నాయి. బీసీఏకి 5, బీసీబీకి 5, బీసీసీకి 1, బీసీడీకి 5, బీసీఈకి 2 పోస్టులు, ఎస్సీకి 10, ఎస్టీకి 4, విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అండి, ఇది వచ్చేసి 1 పోస్ట్ ఉంది. హెచ్హెచ్ ఇక్కడ హియరింగ్ హ్యాండిక్యాప్డ్, హెచ్హెచ్ అంటే వీటిలో ఒకటి ఉన్నది, ఒక పోస్ట్ ఉన్నది. ఓహెచ్ అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్, దీనికి కూడా ఒక పోస్ట్ ఉన్నది. టోటల్గా 68 పోస్టులు కలవు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూడండి. మస్ట్ పొజెస్ ఏ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. డిగ్రీ వచ్చేసి ఈ స్పెషల్ కోర్సెస్ పైన ఉండాలండి. ఇక్కడ వచ్చేసి హోమ్ సైన్స్ అండ్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ, వీటిలో ఏ డిగ్రీ అయినా ఉంటే ఈ పోస్ట్కి వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి చూడండి. రిటర్న్డ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ విత్ మినిమం సర్వీస్ ఆఫ్ 6 months. సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు మినిమం 6 months వర్క్ చేసి ఉండాలి. వాళ్ళకు 3 years ఎక్స్టెండ్ అండి. యాక్చువల్లీ 18 to 44 అండి యాక్చువల్ ఏజ్ లిమిట్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇక్కడ నెక్స్ట్ వచ్చి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, ఇటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. దీనిలో తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్లలో మళ్ళీ టీఎస్ఆర్టీసీలో కానీ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో కానీ పనిచేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో దీనికి 5 years ఎక్స్టెండ్ ఉన్నది, 5 years రిలాక్సేషన్ ఉన్నది. ఎక్స్ సర్వీస్ మెన్ వీరికి 3 years, ఎన్సీసీ ఉన్నవారికి 3 years, అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉన్నది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ 18 September 2017, 18/9/2017 నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి 16/10/2017, 16 October 2017 వరకు ఎండ్ అవ్వబోతుంది. హాల్ టికెట్ వచ్చేసి బిఫోర్ 7 days ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్. ఇంకా ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇంకా డిక్లేర్ చేయలేదు కాబట్టి 1 week ముందు, ఎగ్జామ్ డేట్ అయితే ఏదైతే ఉంటుందో దానికి 1 week ముందు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 200 rupees టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీ. ది సపోర్ట్ అప్లికేషన్ హ్యావ్ టు పే 100 rupees టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. హౌఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. 200 rupees కట్టాలండి. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉండబోతుందంటే, ప్రాసెస్ వచ్చేసి 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్,
ఇది ఆన్లైన్ కావచ్చు, లేకపోతే ఆఫ్లైన్ కూడా కావచ్చు. తర్వాత ఓరల్ టెస్ట్ ఇన్ షేప్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. 2 స్టేజెస్, ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దీనిలో 2 పేపర్స్ ఉంటాయండి. పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. రెండో వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ కామన్ టు ఆల్ డిగ్రీ లెవెల్ ఉంటుంది. ఇది వచ్చేసి పేపర్ 1లో 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. పేపర్ 2 కూడా సేమ్ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అండ్ ఇక్కడ 300 మార్క్స్ అండి. గమనించండి, 300 మార్క్స్. తర్వాత పార్ట్ బి, దీంట్లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేసి 50 మార్క్స్, టోటల్ 500 మార్క్స్కి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. టోటల్ 500 మార్క్స్. ఈ జనరల్ స్టడీస్ అనేది కామన్గా మీరు ఇంతకుముందు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సబ్జెక్టు ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ పేపరు, ఇది కూడా అలాగే ఉంటుంది. కన్సర్న్ సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్కి మాత్రం స్పెషల్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. అది నేను డిస్క్రిప్షన్లో ఆ సిలబస్ లింక్ అనేది పెడతాను, మీరు దాంట్లో చూసుకోండి. ఇంకా దీంతో పాటు ఈ నోటిఫికేషన్ సంబంధించి PDF కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.